విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. చంద్రబాబు తెలంగాణ ప్రజా సమస్యలపై యాక్షన్ ప్లాన్ అట. పార్టీకి పూర్వవైభవం దిశగా అడుగులు. పనిచేసే వ్యక్తులను గుర్తించి పదవులు. ప్రజలతో మమేకమయ్యే వారికే ప్రాధాన్యం. 2 రాష్ట్రాల్లో ఆన్లైన్ ఆఫ్లైన్లో సభ్యత నమోదు. టీటీడీపీ కమిటీలన్నింటినీ రద్దు. త్వరలో రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అడహాక్ కమిటీలు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు తెలంగాణ చేస్తుంటే ఎందుకు ఈ తెలంగాణ? దీని వెనకున్న అర్థం ఏంది? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎవడో 7 ఓట్లు. ఏదైనా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొంత 4 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా తెలంగాణ పైన అధికారంలోకి రాకముందు అసలు తెలంగాణ ఆఫీసులోకి అడుగుపెట్టలే ఆయన, ఎన్టీఆర్ భవన్లోకి. ఇవాళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అక్కడ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వారానికో 2 వారాలకు ఒకసారి వస్తుండు తెలంగాణ గానం పాడుతుండు. ఆ గానం వెనకున్న అర్థం ఏంది? ఆ గానం వెనకున్న ఏమైనా బీజేపీ అధిష్టానం పెద్దలు ఉన్నారా? నువ్వు తెలంగాణలో తెలంగాణ గానం చేయి, తెలుగుదేశం పార్టీ నీ పార్టీని స్ట్రెంత్ చేసి మాకు హెల్ప్ చేయని ఏమైనా నిర్దేశించారా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోండి అని చెప్పారా? మొత్తానికైతే మోడీ అమిత్ షా కోసం పనిచేస్తాడా, నిజంగానే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాడా అనేది ఒక అనుమానం. ఎందుకంటే డైరెక్ట్గా బీజేపీ పార్టీ అంటే తెలంగాణలో అంత ఈజీగా గ్రామాలలో నమ్మే పరిస్థితి లేదు. గ్రామాల్లో బీజేపీ పార్టీని ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు, దాన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితి. అంతో ఎంతో తెలుగుదేశం పార్టీ పాత పార్టీ కాబట్టి కొంత అవకాశం ఉంది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ద్వారాగా రాజకీయంగా లబ్ధి పొందాలని మోడీ అమిత్ షా ప్లాన్ వేశారు. కానీ పదే వస్తుంది తెలంగాణ అని. నీకు అక్కడ ఉన్న సమస్యలే సతమతం అవుతుంది. బడ్జెట్ లేదు, నిధులు లేవు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ రాజకీయాలు ఎందుకు? ఇక్కడ అధికారంలోకి వచ్చేదే మన్నా అయ్యేది కాదు, పాలు కాదు. అయినా ఎందుకు వస్తాడంటే దీని వెనక ఒక పెద్ద ఎజెండా ఉంది. ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకత్వం, బీజేపీలో ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి కోఆపరేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అది తెలుసు ఆయనకి. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏం తీసుకుంటూ, దేనివల్ల 164 సీట్లు వచ్చినాయి అనేది ఆయన తెలుసు. కాబట్టి ఇక ఆ మేలుకు ప్రతిఫలంగానే ఇవాళ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అటు దీన్ని ఏదో ఆగమాగమై ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వద్దాం, ఇక చంద్రబాబు నాయుడు గారు వ్యూహం వేసిండు. ఆయన వ్యూహం లేదు, మనం లేదు. ఈ వ్యూహం అంతా తెలుగుదేశం పార్టీ కోసం కాదు, బీజేపీ కోసం అనేది ఇవాళ జరుగుతున్న చర్చ.